హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మెస్సీ హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడే మన పార్లర్కి ఒక క్లయింట్ వచ్చారు. ఎవరు వచ్చినా ఫాస్ట్గా వేయమని అడిగేవాళ్ళే కదా, అందుకే కొంచెం ఫాస్ట్గానే వేస్తున్నాం. ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము. అది క్రింపింగ్ చేసుకోవాలి కదా. తర్వాత ఫస్ట్ పార్టేషన్స్ తీసుకుని క్రింపింగ్ చేసుకుంటే హెయిర్ వాల్యూమ్ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు హై పఫ్ కావాలని అడిగారు. మనం ఫ్రంట్ పఫ్ తీసుకుని చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా హై పఫ్ వేసుకుని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అటు 2 సైడ్స్ ఇటు 2 సైడ్స్ 2 పిన్స్ పెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఎంత హైట్ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు. అలానే 2 లేయర్స్ ఎక్స్టెన్షన్ పెట్టానండి. దాని తర్వాత 2 లేయర్స్ తీసుకుని రబ్బర్ బ్యాండ్ హెల్ప్తో మనం ట్విస్ట్ చేసుకుంటూ హోల్డింగ్ స్ప్రేతో మనం సెట్ చేసుకోవాలి. అలాగే ఈ అమ్మాయిది వచ్చేసి మనకి లేయర్ కట్ హెయిర్ అన్నమాట. కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ హెయిర్ అనేది బయటకు వచ్చేయడం, మనం జాగ్రత్తగా ట్విస్ట్ చేసుకుంటూ హోల్డింగ్ స్ప్రే హెల్ప్తో మనం వేసేయచ్చు ఎలాంటి హెయిర్ అయినా సరే. మీకు ఇంకా నీట్గా నెమ్మదిగా క్లియర్గా పిన్ టు పిన్ కావాలంటే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకొక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి చేయాలంటే 2 అవర్స్ వీడియో పడుతుంది కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఓకేనా, 1 బై 1 స్టెప్ బై స్టెప్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటూ అది ట్విస్ట్ చేస్తూ పుల్ చేసుకోవాలి. తర్వాత ప్రతి లేయర్కి కూడా మన హోల్డింగ్ స్ప్రే యూస్ చేయాలి, షైన్ స్ప్రే యూస్ చేయాలి. అప్పుడే మనకి నీట్గా సెట్ అవుతుంది. అలాగే వీళ్ళు వచ్చేసి హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత యాక్సెసరీస్ అనేది ఇంటి దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. హల్దీకి లెహంగాకి కూడా ఒకేసారి వేయించుకోవడానికి వచ్చారు క్లయింట్. అలాగే 15 మినిట్స్లో మనకి ఈ హెయిర్ స్టైల్ అనేది అయిపోయింది. చూస్తున్నారు కదా. ఓకేనా, నచ్చిందా ఫ్రెండ్స్? కంప్లీట్గా చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు మంచి హెయిర్ స్టైల్ ఇది, అందరూ ఇష్టపడేది, అందరికీ సూట్ అయ్యే హెయిర్ స్టైలు. ఏజ్తో సంబంధం లేదు. ప్లస్ మనం ఎంత బాగా డెకరేషన్ చేసుకుంటే మన స్టైల్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ హెయిర్ లేయర్ కట్ కాబట్టి మనకి హెయిర్ అనేది బయటికి వచ్చేస్తుంది. కానీ మన హోల్డింగ్ స్ప్రే యూస్ చేయడం వల్ల బయటకు అనేది రాదు, అది స్టిక్ అయి ఉంటుంది. ప్రతి లేయరు అర్థమైందని అనుకుంటున్నాను. వేయడము ఫాస్ట్గానే వేసాం, వీడియో క్లిప్ కూడా కొంచెం ఫాస్ట్గానే పెట్టాను. ఎందుకంటే అంతసేపు చూసి ఓపిక ఈ రోజుల్లో ఎవరికీ లేదు కదా. నేను కూడా ఇప్పుడే ఫంక్షన్ నుంచి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చాను. వెంటనే హెయిర్ స్టైల్ వేయడానికి వాళ్ళు రావడం, నేను వేయడం, వీడియో తీసి సెండ్ చేస్తున్నాను. అర్థమవుతుందా మీకు వీడియో? సేమ్ ప్రాసెస్లో రబ్బర్ బ్యాండ్స్ హెల్ప్తో నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ కూడా కాల్ పెట్టమని అడిగారు. వాళ్ళకి కాల్ పెట్టి సెట్ చేసి వాళ్ళని వెంటనే పంపించేశాను. క్లయింట్ ఫుల్ హ్యాపీ. మీకు అర్థమైతే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.